సో అక్క ఎలా ఉంది లైఫ్? చెలేగా అన్నట్టే ఉంది, ఎందుకంటే రోల్ యాక్షన్ కట్ ఈ మూడు తప్ప నా లైఫ్ లో వేరే ఏది లేదు. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అక్కని ఇంటర్వ్యూ చేయడానికి, ఎందుకంటే 1 year నుంచి అడుగుతున్నావు. 1 year అయిపోయింది, ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది అనమాట. మిమ్మల్ని చూసి చాలు మేము అలా హ్యాపీ అయిపోతాం. అంత ఆనందంగా మమ్మల్ని చూసి ఆనందపడుతున్నప్పుడే మాకు అక్క కోపం ఎక్కువ, ఇలా వచ్చేస్తుంది కోపం, ఇలాగే పోతుంది. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్నారా? టీవీలో కనిపిస్తాను అన్నది అసలు కళలో కూడా రాలేదు నాకు. స్టార్టింగ్ ఎంట్రీ సీరియల్ ఎంట్రీ ఇచ్చారా, లేదంటే కొన్ని? మా డాడీ ఆ సీరియల్ ఒప్పుకోవడానికి ముందు ఒక వైట్ పేపర్, బాండ్ పేపర్ కదా, వైట్ పేపర్ మీద నాతో పేమెంట్ల విషయంలో కూడా ఛానల్స్ అకౌంటెంట్స్ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అంటే మొన్న అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 99% కన్నడ వాళ్ళు ఉన్నారు. మేము చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఇక్కడ తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. తమిళ వాళ్ళని కన్నడ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఫ్లైట్ టికెట్ పెట్టి వాళ్ళకి స్టే ఇచ్చి వాళ్ళకి అన్ని ఇస్తున్నారు కదా అక్క. తనకైతే మన వాళ్ళు మారరు. ఇది ప్రోమో వేసుకోండి, నా ఏజ్ నెంబర్ మారింది తప్ప నేను చూసిన దాంట్లో ఏం మారలేదు. ప్రొడ్యూసర్ బెంగళూరు నుంచే అని చెప్పేసి మేము బెంగళూరు వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి కూడా అట్లా కూడా. ప్రొడ్యూసర్ బెంగళూరు అయితే బెంగళూరు ఆర్టిస్ట్ నే పెట్టుకున్నారు, దట్ ఈస్ యూనిటీ. అక్క ఇప్పుడు సీరియల్స్ కి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళడం ఆ రెడీ అమ్మంటే ఆ రెడీ అంకుల్ అన్నాను. ఆయన పీసీఆర్ కి పిలిచి అంకుల్ అనుకుంటాం. క్యూడేలాగ్ ఓకేనా అమ్మ అంటే ఓకే సార్ అని. యాక్షన్ అనగానే క్యూ అనేదాన్ని. ఏం చెప్పావు అమ్మా అంటే అక్క ఇప్పుడు నార్మల్ గా మీరు 18 years ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. 18 years బ్లడ్ ఎలా ఉంటది? మంచి సమ్మర్ టైం ఎండలో తీసుకెళ్ళి, ఇప్పుడు పాప మిస్ అయిన సీను, మీరు ఏడ్చుకుంటూ పరిగెట్టాలి, చెప్పులు తీసేయండి అన్నారు. ఆ ఎండలో కాలుతూ అన్నీ అయిన తర్వాత అప్పుడు తెలిసింది ఇదే రివెంజ్ స్టోరీలో ఉందని. వెళ్ళి సారీ చెప్తే అప్పుడు ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళిపోదాం, మనకి ఎందుకులే తలనొప్పి అని. పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళావా, ప్యాకప్ అయ్యాక ఇంటికి వచ్చామా, గ్యాప్ ఉంటే పిల్లలతో స్పెండ్ చేసామా, ఇది తప్ప కొత్తగా వింతగా ఏమీ జరగలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్పుడన్నా. మీ సార్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ఆయనకి నేను ఇవ్వాల్సినంత స్పేస్ ఇస్తాను, సో అందుకని ఆయన కూడా నాకు అదే స్పేస్ ఇస్తారు. చాలా రోజుల తర్వాత 1 year తర్వాత 2-3 సార్లు 1 year అని నువ్వు చెప్తున్నావు నాకు తెలుసు. శ్రావణి అక్కతో చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు. నువ్వు క్లోజ్ చేసే ముందు 1 second. సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే శ్రావణి అక్క. మనకి ఎన్నో సీరియల్ చేసి మన అందరికీ ఒక ఏమంటారు, అక్క కనిపిస్తే చాలు మన సీరియల్స్లో మనకు ఒక ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. నా చిన్నప్పటి నుంచి కూడా అక్క అంటే నాకు ఫేవరెట్ అనమాట. సో శ్రావణి అక్క మనతో ఉన్నారు ఈరోజు. సో హాయ్ శ్రావణి అక్క. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? సూపర్. మిమ్మల్ని చూసి చాలు మేము అలా హ్యాపీ అయిపోతాం. అంతే, మీ ఆనందాన్ని చూస్తే మేము ఇంత ఆనందంగా ఉంటాం. అంత ఆనందంగా మమ్మల్ని చూసి ఆనందపడుతున్నప్పుడే మాకు ఇంకా చెయ్యాలి, నేను ఇంకా ఆనందపరచాలి అనిపిస్తుంది. అందుకే ఏ ఆర్టిస్ట్ కన్నా మెయిన్ అవార్డ్స్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే అప్లాడ్స్. సో అది చప్పట్లు, ఆదరణ ఉంటేనే మాకు ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనిపిస్తుంది. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అక్కని ఇంటర్వ్యూ చేయడానికి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year నుంచి అడుగుతున్నావు. 1 year అయిపోయింది, ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది అనమాట. సో అక్క ఎలా ఉంది లైఫ్, ఎలా జరుగుతున్నాయి సీరియల్స్? చెలేగా అన్నట్టే ఉంది, ఎందుకంటే ఎప్పుడు నేను ఆల్మోస్ట్ నా 18 years అప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి. సో వచ్చినప్పటి నుంచి యాక్షన్ కట్, రోల్ యాక్షన్ కట్ ఈ మూడు తప్ప నా లైఫ్ లో వేరే ఏది లేదు. సో పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళావా, ప్యాకప్ అయ్యాక ఇంటికి వచ్చామా, గ్యాప్ ఉంటే పిల్లలతో స్పెండ్ చేసామా, ఇది తప్ప కొత్తగా వింతగా ఏమీ జరగలేదు. ఓకే. అంటే అక్క ఇప్పుడు నార్మల్గా మీరు 18 years ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్నారా? అలాగా ఆ ఇన్స్పిరేషన్ లో మనకి అసలు ఎక్కడా లేవు.
అంటే లేవు ఇన్ ద సెన్స్ అది కూడా లేదు, అది అనుకోకుండా యాక్సిడెంటల్ గా నేను రావడం జరిగింది తప్ప అసలు నేను ఈ ఫీల్డ్ లో వస్తాను, నేను టీవీలో కనిపిస్తాను అన్నది అసలు కలలో కూడా రాలేదు నాకు. కళలో వచ్చినా నమ్మకపోయేదాన్ని. అదే యాక్చువల్లీ మా డాడీకి ఏంటంటే ఈజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్ అనమాట. సో సండే వచ్చిందంటే ఇది ఫ్యామిలీ టైం. సో మేము వచ్చి హైదరాబాద్ వచ్చిన కొత్తలో 7 acres కి చూపిద్దామని తీసుకెళ్లారు. అక్కడ అనుకోకుండా ఒక ఈటీవీ ఒక షోకి యాంకరింగ్ జరుగుతుంది, దగ్గర 500 members వరకు ఉన్నారు ఆ రోజు. ఊరికే ట్రై చేయరా అన్నారు, వెళ్ళాను, అనుకోకుండా సెలెక్ట్ అయ్యాను. కోయిలమ్మ అని అప్పుడు వచ్చేది, పాత పాటలు. అవును, నాకు అంత ఫ్లూయెంట్ తెలుగు వచ్చేది కాదనమాట. అప్పుడు ఏం చేశారంటే సరే అభిరుచి ప్రోగ్రామ్ లో సెగ్మెంట్స్ చెప్పే ఒక ఉంది, ఆ పార్ట్ మీరు చెప్పండి అన్నారు. అక్కడ ఆ సెగ్మెంట్స్ చెప్పే ఒక ఏమంటారు టిప్స్ చెప్పే సెగ్మెంట్. సో ఆ టిప్స్ చెప్పే 2-3 లైన్ కూడా చాలా కష్టపడి చెప్పేదాన్ని. అంత సరిగా వచ్చేది కాదు. అలాగా ఒక 6 months వరకు చెప్పాను. తర్వాత అక్కడితోటి చాలే అనుకొని వద్దనుకొని వదిలేసా. తర్వాత ఎక్కడో నా ఫోటో అలా 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 వెళ్ళి ఆ మహాసముద్రంలో ఇది ఒక ప్రొడ్యూసర్ కంట పడింది అనమాట. ఆయన మేనేజర్ గారికి చూపించడం, వాళ్ళు అడగడం, ఇంకా అలా అలా వచ్చింది. అది కూడా ఎలాగంటే నా మీద కోపంతో ఇచ్చారు నా క్యారెక్టర్. పిలిచారు డైరెక్టర్ గారు, పిలిచి ఇంతకు ముందు వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా అని అడిగారు. చేయలేదండి అన్నాను. 18 years బ్లడ్ ఎలా ఉంటుంది, మరి చేయగలవా అమ్మా అన్నారు. మీరు చేయించుకోగలరా అన్నాను. అప్పుడే అయిపోయి ఇంకేమన్నా సరే అమ్మ రేపు షూటింగ్ ఉందిరా అన్నారు. అంటే అప్పుడు వచ్చి కొత్త కాబట్టి చెప్పులు వేసుకోకుండా చేయకూడదు, ఇలా ఏమీ తెలియదు. మంచి సమ్మర్ టైం ఎండలో తీసుకెళ్ళి, ఇప్పుడు పాప మిస్ అయిన సీను, మీరు ఏడ్చుకుంటూ పరిగెట్టాలి, చెప్పులు తీసేయండి అన్నారు. నేను నిజమేమో అని తీసేసాను. ఇప్పుడు యాక్చువల్ తీని అవసరం లేదు, ఇప్పుడు తెలుసు మనకి అంత. ఆ ఎండలో కాలుతూ అన్నీ అయిన తర్వాత అప్పుడు తెలిసింది ఇదే రివెంజ్ స్టోరీలో ఉందని. వెళ్ళి సారీ చెప్తే అప్పుడు ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు అని చెప్పా. ఈవెన్ అభిరుచి అప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళడం ఆ రెడీ అమ్మంటే ఆ రెడీ అంకుల్ అన్నాను. ఆయన PCR కి పిలిచి అంకుల్ అనకూడదమ్మా, సార్ అనాలి, లేదా డైరెక్టర్ గారు అనాలి. ఓకే అంకుల్ అనకూడదమ్మా, ఓకే ఓకే ఓకే. అలా చాలా చాలా జరిగాయి. క్యూ డైలాగ్ ఓకేనా అమ్మ అంటే ఓకే సార్ అన్న. యాక్షన్ అనగానే క్యూ అనేదాన్ని. ఏం చెప్పావమ్మా నువ్వు అంటే, మీరే కదా సార్ క్యూ చెప్పమన్నారు. అంటే ఆ క్యూ డైలాగ్ సంగతి కూడా నాకు తెలీదు, ఇది అంటే లాస్ట్ చెప్పాలి అని. క్యూ చెప్పమన్నారు, క్యూ అని చెప్పాను. అలాంటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ లో అక్క కోపం ఎక్కువ, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఉండింది, చాలా కోపం ఎక్కువ. ముక్కు మీద కోపం అంటారు కదా, ఇలా వచ్చేస్తుంది కోపం, ఇలాగే పోతుంది. కానీ వెంటనే వస్తుంది, వెంటనే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ మిస్టేక్ ఉండి నీ మీద కోపడినా కూడా మళ్ళీ అయ్యో తిని ఏమనుకొని ఉందో, అనవసరంగా అలా అన్నాను, సర్లే అంటే దానివల్ల ఏమైపోయింది అని మళ్ళీ నేనే బాధపడతా. అక్కడ మిస్టేక్ నాది లేకపోయినా కూడా. అది అలా లేదు. నేను అంటే చూసినంత వరకు Day 1 షూట్కి వెళ్ళాను నేను. ఆ రోజు అక్క అక్కడ ఉన్నింది. నాకు ఫస్ట్ పెద్దవాళ్ళు కదా, సీనియర్స్ కదా, మాట్లాడరు అని నేను అనుకున్నా. లేదు, అక్క అందరికంటే అందరూ కొంచెం అలా ఇలా ఉంటారు కానీ, బట్ అక్క ఎవరైనా కూడా అందరినీ ఈక్వల్గా చూసినది నాకు చాలా బాగా నచ్చింది అక్క విషయం. నిజంగా అదైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ రోజు. అరే మన సీనియారిటీ అవన్నీ కూడా మనకు వచ్చిన అవకాశం, అది అంతే. మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు, మనం ఈ అందులో ఉన్నాం. నాకు అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, దానికి మీరు అందరూ ఆదరిస్తున్నారు అంతే. దానికి వై కొమ్ములు. కానీ చాలా మందికి అలా ఉండదు అక్క. నేను Day 1 చూసినప్పుడు నాకు కూడా భయం వేసింది, అక్క మాట్లాడుతుందో లేదు అంటే. మనం పలకరిస్తే చాలా మంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఊరికే ఏదో చిన్న అనగానే గొడవ అలాగా అయిపోతుంది మన సీరియల్ సెట్స్ లో చూస్తే. సో మీరు అలా లేరు. అప్పుడు నాకు అనిపించింది అప్పుడు చాలా కూల్ గా. యాక్చువల్లీ సీరియల్లో ఏంటంటే అంత విల్లీ లుక్స్ ఇలాగా చేసుకొని తక్కువ మాట్లాడాలా ఉంటుంది, కానీ సెట్ లో అందరికన్నా ఎక్కువ నేనే మాట్లాడుతాను. అవును అక్క, చాలా మాట్లాడుతూనే ఉంటాను, అందరినీ ఏడిపిస్తూనే ఉంటాను ఏదో ఒకటి. మేడం షార్ట్ రెడీ అని పిలిచారు అనుకోండి, అయితే వెళ్ళి చేసుకోండి, నాకెందుకు చెప్తున్నారు అంటాను. సో అలాగే అందరినీ ఏడిపిస్తూ ఏదో టైం పాస్. అంటే బేసిక్ గా
ఇంట్లో కన్నా షూటింగ్లోనే ఎక్కువ ఉంటాం. ఇప్పుడు నాకు మార్నింగ్ పిల్లలు లెగిచే టైంకి మేము వెళ్ళిపోతాం, వాళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తాం. మంత్లీ 15 days ఒక షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయిపోతుంది. అందరూ మన 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 అని ఇంకా ఆ ర్యాపో బాండింగ్ అలా సెట్ అయిపోతుంది అంతే. అక్క ఇప్పుడు నార్మల్గా మనకి సీరియల్కి రావాలంటే లేకపోతే మూవీస్కి రావాలన్నా మీరు ఏదే అనుకొని రాలేదని చెప్పారు. బట్ ఇప్పుడు సీరియల్కు స్టార్టింగ్ ఎంట్రీ సీరియల్ ఎంట్రీ ఇచ్చారా లేదంటే కొన్ని లేదు ఫస్ట్ అభిరుచి ప్రోగ్రామ్ లో టిప్స్ సెగ్మెంట్ చెప్పాను. తర్వాత రావడం కళ్యాణ తిలకం అనే సీరియల్ వంశీ గారు మేనేజర్, దానికి రాజచంద్రవర్మ గారు డైరెక్టర్. ఫస్ట్ ఆ సీరియల్ చేశాను. సో అంటే ఇప్పుడు సీరియల్ వచ్చిన తర్వాత మూవీస్ చేయాలని అనిపించుంటది కదా. మా డాడీ ఆ సీరియల్ ఒప్పుకోవడానికి ముందు ఒక వైట్ పేపర్, బాండ్ పేపర్ కదా, వైట్ పేపర్ మీద నాతో ఒప్పందం రాయించారు. ఈ ఒక్క సీరియల్లే చేస్తాను, ఇంకా వేరే ఏ సీరియల్స్ చేయను, సినిమాల్లోకి వెళ్ళను, వచ్చిన చెక్ తీసుకొచ్చేస్తే మొత్తం డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకే ఇస్తాను, ఇందులో నేను ₹1 అడుగును, ఈ సీరియల్స్ చేసిన ఇది అయినా కూడా చదువు ఆపను. ఒక పెద్ద పేపర్ రాయించారు నాతో సంతకం పెట్టి. మామూలుగా అగ్రిమెంట్లు సీరియల్లో కదా చేస్తాను. అది అంటే ఎక్కడ ట్రాక్ మారిపోతానా అన్నట్టు అలాగ ముందు రాయించారు. ఆ పేపర్ అట్లానే ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు. తర్వాత అనుకోకుండా డాడీ సిక్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇంకా ఫ్యామిలీ నేనే చూసుకోవాల్సిన సిచ్యువేషన్ రావడం, ఇంకా అక్కడి నుంచి ఇంక ఇలా 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 కంటిన్యూ చేశాను. నా డిగ్రీ అటుకెక్కింది అనమాట. మొత్తానికి అక్కడ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా రాశాను, బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. సో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో మా డైరెక్టర్ గారు, అమ్మ రేపు ఎల్లుండి కదా నీకు ఎగ్జామ్, షూటింగ్ చేసి రేపే వచ్చేద్దాం అని బాసరా తీసుకెళ్లారు. అక్కడ పర్మిషన్ లేకుండా షూటింగ్ చేసినందుకు మా అందరినీ 4 రోజులు అక్కడే ఉంచేసారనమాట, అది ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యే వరకు. అలాగా 2 ఎగ్జామ్స్ అటకెక్కాయి, మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. సో మొత్తానికైతే ఆపేసాం, అలా ఆపేశారు. సో ఆయన కూడా అక్క అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ వచ్చారు. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ 14-15 years లో నేను ఖాళీగా ఉన్నాను అన్నది అయితే లేదు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ తాను, మోస్ట్లీ 2 projects కన్ఫర్మ్ ఉంటాయి. లేదు అంటే హార్డ్ సిచ్యువేషన్ ఒకటన్నా ఉంటుంది, కానీ లేదు అన్నట్టు లేదు. ఈవెన్ నాకు ఫస్ట్ పాప గనిష్క, నేను లైక్ November 10th వరకు షూటింగ్ చేశాను. November 19th నాకు డెలివరీ, ఓన్లీ 9 days గ్యాప్. డెలివరీ అయిన 1 month మళ్ళీ వెళ్ళిపోయాను, సి సెక్షన్ అయినా కూడా. మొన్న మహాన్ కూడా అంతే, March 14th వరకు షూటింగ్ చేశాను, 16th డెలివరీ నాకు, ఓన్లీ 1 day గ్యాప్. కాదు ఎలా అలా మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటది. పిల్లలు ఎక్కడ బయట ఇబ్బంది పెట్టరు, పొట్టలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు నన్ను. అందుకే అలా కూల్ గా సాగిపోతుంది. అయ్యో ఫస్ట్ అయితే ఒక్కోసారి మన కెమెరా ఉన్నప్పుడు ఫ్రేమ్ అవుట్ అవ్వాలి కదా, అలా వెళ్ళి గోడకు గుద్దేసుకున్నదాన్ని. వాళ్ళు మేడం మేము సారీ నేను మర్చిపోయాను అంటే అంత యాక్టివ్ ఉండేదాన్ని. ఓకే నేను ప్రెగ్నెంట్, ఈ నొప్పులు, లెగలేకపోవడం, నీరసం అనిపించడం ఏది లేదనమాట. మామూలుగా ఇప్పుడు ఎలా ఎగురుతాడో అలాగే ఉండేదాన్ని. సో వాళ్ళు కంగారు పడేవారు, మేడం 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 మీరు ఉండండి అంటే, ఏం కాదు నాకు అట్లేం అనిపించట్లేదు. అప్పుడు ఇంకా కేరింగ్ కొంచెం అందరూ ఆర్టిస్ట్ కూడా అందరూ నాకు నచ్చిన ఫుడ్ ఏంటి అని అడిగి మరీ తీసుకురావడం. ప్రొడ్యూసర్స్ మ్యామ్ వాళ్ళు కూడా లైక్ ఎక్కువ కష్టపెట్టకుండా తక్కువ సీన్స్ పెట్టి తొందరగా ఇంటికి పంపించడం. డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా కూర్చోపెట్టే నాకు వర్క్ చేయించడం, మోస్ట్లీ నుంచునే సీన్స్ కాకుండా ఏదన్నా నన్ను కూర్చోపెట్టించేసేలాగా. వాళ్ళందరూ అంత కంఫర్ట్ జోన్ లో ఉంచారు కాబట్టి నాకు ఇబ్బంది అవ్వలేదు ఎక్కడ. ఓకే మొత్తానికి ఆ టైంలో మనకి చాలా బాగుంటది, బాగుంది, బాగా చూసుకున్నారు. సో మొత్తానికి అయితే అలా ఎంజాయ్ చేశారు అంటే. సో అక్కడ నార్మల్ గా మనకి 2 సీరియల్స్ చేస్తే మనకి కొంచెం గ్యాప్ దొరకదు సీరియల్స్ లో, ఆ 15 days ఇట్లా ఇట్లా అయిపోతాయి. సో ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తున్న టైం, ఎప్పుడు టైం అలా ఏం లేదురా. ఇప్పుడు అంటే మనం చేసేది హీరోయిన్ రోల్, లేకపోతే మెయిన్ హీరో మదర్ రోల్, అలా మెయిన్ అలాగే చేసాము అనుకో, మోస్ట్లీ 7 days లో 5 days కంపల్సరీ షూట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసేవన్నీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా, అంటే అది నెగిటివ్ అయినా ఇంపార్టెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ లాగా ఉంటుంది. కాబట్టి లైక్ వీక్లీ 3 days షూట్ చేస్తాను, 3 days ఫ్యామిలీతో ఉంటాను, అలాగా బ్యాలెన్స్. హార్డ్లీ 30 days లో 15 to 17 days వర్క్ చేస్తాను, మిగతా ఇంట్లో మంచిగా పిల్లలతో. ఎక్కడికి బయటికి కూడా వెళ్ళను, వాళ్ళని మహా అయితే వాళ్ళని తీసుకొని ప్లే జోన్ కి వెళ్ళడం తప్ప షాపింగ్స్ అవన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండదు.
సినిమా నాకు ఒక్క ఎడిక్షన్ ఏంటంటే సినిమాలు చూడటం బాగా. అది హిట్టా ఫ్లాపా, కొత్త హీరోవా పాత హీరోనా ఏది లేదు, సినిమా వచ్చిందంటే వెళ్ళాలి అంతే. అంతే. ఓకే. అంటే అక్క ఇప్పుడు మనకి సీరియల్స్ అప్పుడు ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మీరు వచ్చినప్పుడు కొంచెం డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటది. అప్పుడు ట్రీటింగ్ చాలా ఉంది. అదే దాని గురించి సో ఎలా ఫీల్ అవుతున్నారు? దానికి దీనికి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే కరెక్ట్ గా దేనికి డిఫరెన్స్ కావాలో అడుగు. ఓకే, లైక్ అప్పుడంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఓకే తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంచెం మనకి బాగా తెలుగు వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయ్యి బాగుంటారు. ఇప్పుడు అంటే అదర్ లాంగ్వేజెస్ నుంచి తీసుకొని వస్తున్నారు, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ లేదు తెలుగు సీరియల్స్లో. సో చాలా వేరియన్స్ ఉంది. నువ్వు అడిగిన దాంట్లో చిన్న కరెక్షన్, తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అని. సో తెలుగు వాళ్ళనే కాదు, ఇక్కడ వేరే భాష వాళ్ళు అయినా కూడా వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, ఇక్కడ ఫ్రెండ్షిప్కి కానీ వర్క్ విషయంలో కానీ ఇంకోటి విషయంలో కానీ అది మన లాంగ్వేజా వేరే లాంగ్వేజా అన్నది సంబంధం లేదు. ఇప్పుడు నన్ను పిలిచారు అనుకో, వచ్చి బెంగళూరు వచ్చి వర్క్ చేయండి అంటే నేను వెళ్ళి చేస్తాను. అలాగే మన వాళ్ళు వాళ్ళని పిలిచారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మన వాళ్ళే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు మన వాళ్ళని పిలవరు. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంచెం తమిళ్లో అన్న మన వాళ్ళని పిలిచి చేసే అంత కొంచెం ఉంది కానీ ఇది ఎక్కడంటారా, ఫస్ట్ యూనిటీ. ఆ యూనిటీ లైక్ బెంగళూరు కన్నడ ప్రొడక్షన్లో కానీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి తెలుగు నుంచి కానీ అది తెలుగు అని కాదు అదర్ లాంగ్వేజెస్ నుంచి వెళ్ళి చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నీకు అసోసియేషన్ కార్డ్ లేదు, మాకు ఇక్కడ మా అమ్మాయి కాదు అని వాళ్ళు షూటింగ్ ఆపేసి కూర్చుంటారు. అదే మన దాంట్లో ఎలాగా అంటే ఇప్పుడు నేను వాయిస్ రేస్ చేశాను అంటే నన్నే తీసి పక్కన పెడతారు ఏమో అన్న భయంతో ఎవరు మాట్లాడట్లేదు. అది ఇప్పుడు ఎలాగా అయిందంటే ఇప్పుడు మేనేజర్స్ కానీ ఎవరైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది మేడం అని ఒక డిస్కషన్ వచ్చింది అనుకో, అవునండి ఎవరు ఆర్టిస్ట్ అని అడిగామనుకో, వెళ్ళాలి మేడం కాస్టింగ్ చేయడానికి ఇలాగా బెంగళూరు పూణే బాంబే వెళ్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళ ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ తెలుగులో చూస్తున్నాము అని ఎవరు లేరు. అది ఎందుకు మీరు తెలుగులో పెట్టరు అని అడిగామనుకో, ఎవరున్నారండి, ఎవరు లేరండి. అరే మీరు బెంగళూరు వెళ్ళి ఎతుకుతున్నది ఏదో తెలుగులో ఎతకచ్చు కదా. ఇంతకు ముందు లైక్ నేనున్న టైంలో మేనేజర్స్ వాళ్ళు డైరెక్టర్ గారికి చెప్తే వాళ్ళు వచ్చి పిలిచి మాట్లాడి ఓకే చేస్తుంది అని అనుకుంటే యాక్టింగ్ రాకపోయినా నేర్పించి మరి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం నాకు క్యూ డైలాగ్ అంటే కూడా తెలియదు, వాళ్ళే నేర్పించి నన్ను పెట్టారు. తర్వాత ఆడిషన్స్ వచ్చాయి. తర్వాత ఏంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే డైరెక్టర్ వాళ్ళు సెలెక్టివ్గా తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఎలా వచ్చిందంటే టోటల్ కంట్రోల్ ఛానల్స్కి వెళ్ళాయి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు మేనేజర్ వాళ్ళు అందరూ కూడా ఈ ఒక క్యారెక్టర్కి 3-4 ఆప్షన్స్ ఇస్తే అందులో ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. ఈ 3-4 ఆప్షన్స్లో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఒక వాస్తవానికి లేదు. చెప్పాలంటే నువ్వు ఏ ప్రాజెక్ట్ అన్నా చూసుకో, మోస్ట్లీ ఫస్ట్లో ఓన్లీ హీరోయినే ఉండేది బయట నుంచి, తర్వాత హీరోయిన్ వచ్చారు, తర్వాత హీరో మదర్ క్యారెక్టర్, తర్వాత హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఇప్పుడు అందరూ ఏంటంటే మెయిన్ లీడ్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ వాళ్ళు చేస్తున్నారు, మేము జస్ట్ ఇదిగో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాం అంత. అది కూడా లేకపోతే బాగోదు అన్నట్టు ఏదో పెట్టినట్టు పోనీ ఇక్కడ పోనీ అది వదిలేసేయండి. షోస్ చేస్తుంటారు లైక్ దసరా సంబరాలు, దివాళీ సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా ఏది చూసినా కూడా అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వనివ్వండి, స్కిట్ పర్ఫార్మెన్సెస్ అవ్వనివ్వండి, లేకపోతే అవార్డ్స్ అవనివ్వండి, లేదా హైప్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదన్నా అవని అన్నీ. ఇప్పుడు నాకు అసోసియేషన్ కార్డ్ ఉంది, నాది ఏం అసోసియేషన్ కార్డ్? తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్. ఓకే, తెలుగు టెలివిజన్ అసోసియేషన్. కానీ అక్కడ వచ్చేసరికి అవార్డ్స్ అన్నీ వచ్చేది బయట స్టేట్ వాళ్ళకి. మేము అవార్డ్ ఫంక్షన్కి ఎందుకు వెళ్తామో చెప్పనా? చూడడానికి, క్లాప్స్ కొట్టడానికి. నిజంగా నేను లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ పైనుంచే నేను అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళడం మానేసా. వాళ్ళు నాకు ఛానల్ నుంచి పిలిచినా ఏం చేసినా ఏదైనా నేను వెళ్ళడం మానేశాను. మొన్న కూడా నేను చేస్తున్న ప్రాజెక్ట్కి అడిగారు మేడం ఇలా రండి అని, అంటే నేను ఇదే చెప్పాను మేడంకి, నేను రాను మేడం,
ఈక్వల్. ఓకే, మీరు తీసుకొస్తున్నారు ఇక్కడ తెలుగులో వాళ్ళు లేదు అంటున్నారు, మీరు బయట స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు, ఓకే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఒక కేటగిరీలో వాళ్ళకి ఇస్తే ఇంకో కేటగిరీలో తెలుగు వాళ్ళకి ఇవ్వండి, అప్పుడు అది బూస్టప్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మేము ఓన్లీ క్లాప్స్ కొట్టడానికే మీరు పిలుస్తున్నారు అవార్డ్ ఫంక్షన్స్కి, ఆడియన్స్ లేదు అన్నట్టు నేను రాను అంటే, లేదు మన ప్రాజెక్ట్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, సో ఈ ఆర్టిస్ట్ చేస్తున్నారని తెలియాలి కదా అంటే సరే అని వెళ్ళి ఒక 10 minutes ఉండి వచ్చేసాను అంతే. కాదు, మొన్న మనకి ఇది అవార్డ్ ఫంక్షన్ జరిగింది జీ తెలుగు అండ్ మా టీవీ. మనం ఎక్కువ మా టీవీలో ఉన్నాం కాబట్టి మా టీవీ గురించి అడుగుతున్నా. మా టీవీ ఏంటంటే మొన్న అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్క సీరియల్ నుంచి హీరోకి, హీరోయిన్కి లేదా కొన్ని సపోర్టింగ్ మదర్ క్యారెక్టర్, బెస్ట్ మదర్ అలా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఆల్మోస్ట్ 99% కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు 9 వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ ఒక 2-3 వచ్చింది, అది కూడా ఇంకా తెలుగు వాళ్ళకి ఇవ్వకుంటే బాగోదని ఇచ్చిండ్రో లేకపోతే అలానే ఉంది. లేరా అంటే అది వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారో నెగిటివ్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకనే కాదు చాలా మంది తెలుగు ఆర్టిస్ట్కి అదే ఉంది. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళంటే మాకు కోపం కాదు, అంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తే వాళ్ళు మాకు శత్రువులు కాదు, మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఇంకా చెప్పాలంటే బెంగళూరు వాళ్ళే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది వాళ్ళ మీద కోపం కాదు, మేము చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మీరు వేరే స్టేట్ నుంచి తీసుకురండి, నో ప్రాబ్లం, బట్ ఇక్కడ తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు వేరే స్టేట్ వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మన వాళ్ళు ఏమవ్వాలి, మన తెలుగు ఆర్టిస్ట్ ఏమవ్వాలి? అది కాక ఇంకొక ఒక్కటి మా తెలుగు ఆర్టిస్ట్ బాధ తప్ప అంతకుమించి బెంగళూరు వాళ్ళంటే కోపము, వాళ్ళంటే ఇది మాకు అసూయ, ఇది లేదా ఒకరు పొట్ట కొట్టాలని ఈ టైప్ కాదు. మీరు పక్క వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? ఇంకెటైపోవాలి, ఇంకొన్ని రోజులు అయితే పేరు కూడా మార్చుకోవాలి, తెలుగు అసోసియేషన్ అని మార్చేసి ఆల్ లాంగ్వేజ్ అని పెట్టడానికి కూడా లేదు అక్కడ. సో అది ఒక్కటి కొంచెం పెయిన్ఫుల్ తప్ప వాళ్ళు వచ్చి చేస్తే మాకేం అభ్యంతరం లేదు. నేను అది కూడా చెప్పాను, నన్ను ఏదన్నా లైక్ తమిళ ప్రాజెక్ట్, కన్నడ ప్రాజెక్ట్లో నన్ను పిలిచి నేను వెళ్ళి చేస్తాను, దట్ ఈస్ ఫైన్. కానీ వాళ్ళే వచ్చి చేయాలి, మనం ఏదో పక్కన ఏమంటారు తాలింపులాగా ఉండాలి అంటే కొంచెం. అక్క ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే కన్నడ వాళ్ళని, తమిళ వాళ్ళని తీసుకురావడం కాకుండా పేమెంట్ల విషయంలో కూడా మన తెలుగు వాళ్ళకి వచ్చేలోపు పేమెంట్లు ఏమో సరే ఇంత బడ్జెట్ లేదు, సరే ఇంత మేడం ఇది లేదు మేడం, సీరియల్ కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ కదా కొంచెం నాకు అదే డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్, తమిళ వాళ్ళని కన్నడ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఫ్లైట్ టికెట్ పెట్టి వాళ్ళకి స్టే ఇచ్చి వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు కదా అక్క. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి వచ్చేలోపు ఇలా చేస్తున్నారు. సో దాని గురించి నాకు అదే ఆ క్యాలిక్యులేషన్ అదేంటో నాకు అర్థం కాలేదు. మరి తెలుగు వాళ్ళు 1000 రూపీసే పెంచండి సార్, అసిస్టెంట్ ని ఇంకా లైక్ ఛానల్స్ అకౌంటెంట్స్ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. లైక్ ఒక 500,000 మాట్లాడినా కూడా అయ్యో బడ్జెట్ మేడం అంటారు. ఇక్కడ హోటల్ స్టేస్, ఫ్లైట్ టికెట్స్, స్పెషల్ స్టాఫ్, మళ్ళీ అంటే అసిస్టెంట్ కాకుండా హెయిర్ డ్రెస్సర్ సపరేట్, వాళ్ళకి సపరేట్ లంచ్, ఇవి అన్నీ వస్తుంది. ఇక్కడ వచ్చి అడిగితే కొంచెం మీరు కూడా అలా, ఇదొకటి మీరు కూడా అలా అంటే ఎలాగా, మీరు మన కంపెనీ మనిషి, మీరు మన ఛానల్ మనిషి, మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అవునవును, అదే కరెక్టే లేండి, ఏం అనలేము. ఇంకా కొన్ని అంటే నో కమెంట్స్ అని అనేస్తే అయిపోతుంది, కానీ అనలేను నేను. అదే ప్రాబ్లం, నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్పేస్తా, నో కమెంట్స్ అనలేను, అదే ప్రాబ్లం. చాలా మంది ఉన్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది అని. ఇప్పుడు సరే నేను ఇలాగ మాట్లాడాను, ఇలా చెప్పాను నేను, రేపు మళ్ళీ నన్ను వేరే ప్రాజెక్ట్లో పెట్టుకుంటారా పెట్టుకోరా ఎలాగా అని అదొక భయం ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వేరే ఎక్కడి నుంచి వేరే ఆర్టిస్ట్ తెచ్చుకున్నా కూడా నాతో ఇంక్లూడింగ్ నాతో చాలామంది మన ఈ తెలుగు కలమ్మ తల్లిని నమ్ముకొని ఉన్న వాళ్ళే. ఏదో ఒకటో రెండో ఎప్పుడో వచ్చినా కూడా చేసుకుని ఉందామని అనుకున్న వాళ్ళే తప్ప
వేరే ప్రపంచం తెలియదు ఈవెన్ నాకు కూడా. ఇప్పుడు వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చి ఇక్కడ ఏమంటారు షూటింగ్ చేయొచ్చు, సీరియల్స్ లో చేయొచ్చు, మూవీస్ లో చేయొచ్చు, కానీ ఫస్ట్ నుంచి రూట్స్ మాకు ఇందులోనే ఉంది, సీరియల్లోనే ఇందులోనే. బయటకు వచ్చి మీరు వేరే బిజినెస్ చేయండి, జాబ్ చేయండి అంటే ఏం చేయాలో నాకే తెలియదు. నాకు ఇప్పటికీ కూడా నా పాప ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం నాకు రాదు. నువ్వు వచ్చి జాబ్ చేయమంటే నేను ఏం చేస్తాను, నేను చేయలేను. సో ఎప్పుడన్నా లైక్ గ్యాప్ వచ్చినా ఏం వచ్చినా కూడా మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్ప, ఖాళీగా ఉంటున్నారు తప్ప వేరే ఏమీ చేసుకోలేని సిచ్యువేషన్స్ చాలా మందికి ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన స్పార్కే అన్నమాట ఇది, ఈ డిఫరెన్సెస్ రావడం. బయట స్టేట్ వాళ్ళు మన వాళ్ళు ఈ స్పార్క్ ఎందుకు వస్తుందంటే, అరే వాళ్ళు లేకపోయి ఉంటే ఆ రోల్ నాకు వచ్చేదేమో, దాని మీద నేను బతికేదాన్ని ఏమో, ఇలా ఒక బాధతో వచ్చేది తప్ప వాళ్ళకి మాకు శత్రుత్వాలు ఏముండవు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ బెంగళూరు నుంచే అని చెప్పేసి మేము బెంగళూరు వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి కూడా అట్లా కూడా అలా అన్నదంటే నువ్వు అన్న ప్రకారం అయితే అది యూనిటీ అక్కడే కనిపిస్తుంది కదా. ప్రొడ్యూసర్ బెంగళూరు అయితే బెంగళూరు ఆర్టిస్ట్ నే పెట్టుకున్నారు, దట్ ఈస్ యూనిటీ. మన తెలుగు వాళ్ళు పెట్టుకోవట్లేదు కదా, అదే కదా మా బాధ. ఇప్పుడు నేనైనా అంతే, ఎవరైనా కూడా నీకు అవకాశం ఇస్తున్నానంటే వాళ్ళు ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారు, అది సమస్య కాదు. కానీ నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడా లేదు. నాకు ఇన్ని ఏళ్లలో అయితే ఈ మధ్య కాలంలో ఇంకా బాగా అర్థమైంది నాకు. ఏదైనా వేరే వాళ్ళు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మేడం మీరు 2nd వీక్ 4th వీక్ ఫ్రీ ఉన్నారా అని అడుగుతారు. ఓకే, నేను చేసేదాని ప్రకారం నాకు ఒక 3 days నేను షూట్ చేస్తున్నానండి, నేను 4 days ఖాళీ ఉన్నాను, మీరు చేసుకోండి అంటే, అయ్యో కష్టమైపోతుందేమో మేడం, మీరు చేసేది కూడా 3-4 days ఉంటుంది అక్కడ, నేను ఇస్తాను, మీరు మేనేజ్ చేసుకోండి, లేదా నేను మేనేజ్ చేస్తాను. అయ్యో లేదు మేడం కష్టమైపోతుంది మేడం, కష్టమైపోతుంది మేడం అని వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఆర్టిస్ట్ అనుకోండి అడ్జస్ట్ చేసుకొని మరి వాళ్ళే చేస్తారు. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అయితే సగం గొడవలు పెడుతుంది మన వాళ్ళే పాపం, అక్కడి నుంచి వచ్చిన ఆర్టిస్టులు కాదు, మనోళ్ళే పెడుతున్నారు. కాకపోతే వాళ్ళకి సంబంధించి వీళ్ళు తెచ్చుకుంటున్నారు అక్కడి నుంచి. సో మొత్తానికైతే మన వాళ్ళు మారరు. నా ఏజ్ నెంబర్ మారింది తప్ప నేను చూసిన దాంట్లో ఏం మారలేదు. అక్క ఇప్పుడు సీరియల్స్ కి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళిపోదాం, మనకి ఎందుకులే తలనొప్పి అని చాలా రోజులు ఎందుకులే తలనొప్పి అని ఎప్పుడు అనిపించలేదురా. ఎందుకంటే నేను ఎప్పుడు ఖాళీగా లేను, చెప్తున్నాను కదా, టచ్ వుడ్ ఎప్పుడు ఖాళీగా లేను. లేకపోతే ఏంటబ్బా ఇది అన్నా నాకు ఇది ఎప్పుడు రాలేదు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్పుడన్నా, లైక్ అరే ఇది ఒక గ్యారంటీ లేని జాబ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆర్టిస్ట్ లైఫ్ స్పాన్ అని అన్నది ఆ మొహం మీద అందం ఉన్నంత వరకే. గబుక్కుని ఏదైనా దెబ్బ తగిలి ఒక ఘాటు పడింది అనుకో, ఆర్టిస్ట్ ఇంకెందుకు చెప్పు. ఒక మూవీ కూడా చూసాను రీసెంట్ గా నేను, అది సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్, తనకి ఇంత స్కార్ పడుతుంది ఫేస్ మీద, వచ్చిన అవకాశాలన్నీ పోతాయి. ఇంకా లాస్ట్ స్టేజ్ లో అఫ్కోర్స్ సినిమా కాబట్టి హిట్ అవుతారు. ఇలా మా ఆర్టిస్ట్ కి ఏంటంటే లైఫ్ స్పాన్ అన్నది తక్కువ. ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ప్రతిసారి కొత్తదనమే కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక 2-3 ఏళ్ళు షూట్ చేశాను అనుకో, ఈ కొత్త సీరియల్లో కొత్త అమ్మాయిని పెడదాం, ఫ్రెష్ ఫేస్ ఉండాలి, ఆడియన్స్ కి కూడా కొత్తదనం ఉండాలి అని చెప్పి ఇలా మారిపోతుంటది. సో ఇది మనకి గ్యారంటీ జాబ్ కాదు. మహా అయితే నేను ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు అనుకుందాం, తర్వాత కొత్త వాళ్ళు వస్తుంటారు, నాకు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. మరి దీన్నే నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎలాగా? సో అందుకని అప్పుడప్పుడు అరే నేను కూడా ఏదో ఒకటి డిగ్రీ ఫినిష్ చేసేసి ఒక జాబ్ చేసుకొని ఉంటే, ఇది పార్ట్ టైంలో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లేదా ఏమైనా బిజినెస్ పెడదామా అని అంటే ఈ షూటింగ్ టైమింగ్స్కి బిజినెస్లకి సెట్ అవ్వదు. నేను ఇందాక చెప్పినట్టు బయట ఎవరన్నా వచ్చి మన దాంట్లో చేయగలుగుతారు, మన వాళ్ళు బయటకు వెళ్ళి ఏమీ చేయలేరు. సో బిజినెస్ పెడదామా, అవన్నీ అయ్యే పనులు కాదు. కొంచెం జాబ్ చేద్దామా, అరే మనకి ఏవి రాదు, ఇవన్నీ కాదులే కానీ ఇంకో సీరియల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అక్క ఇంత బాగా మీరు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు, ఎక్కడ గ్యాప్ లేకుండా, అంటే ఒక సీరియల్ 2 సీరియల్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. మనం ఇంత బాగా వెళ్తున్నాం అంటే మన సపోర్ట్ కూడా ఉండాలి కదా. సో మీ సార్ గారి సపోర్ట్ ఎలా ఉంటది ఈ విషయంకి వచ్చే లోపు? మా ఆయనకి నేను ఇవ్వాల్సినంత స్పేస్ ఇస్తాను, సో అందుకని ఆయన కూడా నాకు అదే స్పేస్ ఇస్తారు. ఇప్పుడు నేను ఐ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 25. సో 25 years, నాకు 25 years అన్నప్పుడు పెళ్ళయింది. నేను 25 years ఒక జోన్లో పెరుగుంటా, ఆయన
పెళ్ళి టైం వరకు ఒక జోన్లో పెరుగుంటారు. వెంటనే పెళ్ళి అయిపోయిన వెంటనే నువ్వు నాకు నచ్చినట్టు మారిపో, నేను నీకు నచ్చినట్టు మారిపోతాను, ఇవన్నీ కొత్తలో బాగానే ఉంటాయి. తర్వాత నీ గురించి నేనేంటి మారేది అని వస్తుంది, లేకపోతే నీ గురించి నేను ఇంత మారాను అని వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో గొడవలు స్టార్ట్ అవుతాయి. సో నేను ఆయనకి ఆ స్పేస్ ఇంపార్టెన్స్, ఓకే నేను ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, ఓకే చలో గో బాయ్. నేను ఒక 2 days అవుటింగ్ వెళ్ళి, ఓకే చలో గో బాయ్. ఏదైనా కూడా అరే నాకు ఇంటికి రావడానికి లేట్, ఓకే. సో నేను ఆ స్పేస్ అన్నది ఎప్పుడు ఇస్తా. అంటే ఈ డైలాగ్ ఒకటి వాడితే, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇలాగ అయ్యాను, నాకు ఫ్రీడమ్ పోయింది, ఇవన్నీ వస్తాయి కదా మన సినిమా డైలాగులు. ఇది అన్నీ ఇప్పటి వరకు నేను ఎక్కడ తెప్పించుకోలేదు అనమాట. సో ఆయనకి ఇవ్వాల్సిన స్పేస్ అన్నది ఆ చిన్న థిన్ లైన్ రా, ఇగో లేకుండా, ఓకే ఆ ప్లేస్లో నేను ఉండుంటే మేబీ నాకు అది ఇంపార్టెంట్ అయి ఉండేదేమో. అంటారు కదా, నీకు నేను ఇంపార్టెంటా అది ఇంపార్టెంటా, దేనికి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. నువ్వెందుకు నువ్వు ఒకరితో కంపేర్ చేసుకుంటున్నావు అంటే అక్కడ నీకు నువ్వు తక్కువ నీ ఫీలింగ్, అంతే కదా. నువ్వు యు ఆర్ ఏ జెమ్, ఐఎమ్ ఏ జెమ్, నాకు ఇంపార్టెన్స్ నాకే ఉంటుంది, నేను వేరే దాంతో కంపేర్ చేసుకోను. నేను కంపేర్ చేసుకున్నానంటే అక్కడే నా మీద నాకు అనుమానం, నా మీద నాకే ట్రస్ట్ అయినప్పుడు నీకెందుకు ఉంటుంది. బాగా చెప్పానా? సో అందుకని నేను ఆ సిచ్యువేషన్కి అది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, ఈ రోజు సిచ్యువేషన్కి నేను ఇంపార్టెన్స్ ఉంటాను. సో అందుకని నేను అలా కంపేర్ చేసుకొని గొడవ పడి, నువ్వు రాలేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు, నువ్వు ఆ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నావు, నాతో తిరగట్లేదు, ఏ ఉండదబ్బా. ప్రశాంతంగా ఎవరి పనికి వాళ్ళు వెళ్తాం వస్తాం. పెళ్ళయి 10 years పైనే అయింది, ఇప్పటికీ కూడా ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటున్నాము. అలాగే ఎక్కువ ఆ బాండింగ్ అట్లా ఉంది తప్ప కొంచెం నేను హస్బెండ్ నువ్వు వైఫ్ ఇలాగ ఏం ఎక్కడ లేదనమాట. సో ఒకరు ఏమంటారు డిమాండ్ చేయాలి, కమాండ్ చేయాల్సి వచ్చింది అంటే ఆయన నన్ను అలాగే బెదిరిస్తారు, నేను ఆయన అలాగే బెదిరిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు అక్క మీరు షూటింగ్ వెళ్ళినప్పుడు కిడ్స్ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అమ్మ నాతో కలిసే ఉంటారనమాట. యాక్చువల్లీ పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను సపరేట్ అనేది అవ్వలేదు. అంటే ఒక 1-2 years సపరేట్ ఉన్నా కూడా మమ్మీ వాళ్ళకి దగ్గరలోనే ఉండి లంచ్కి వెళ్ళిపోవడం, లేదా మమ్మీ డిన్నర్కి వచ్చేయడం, ఇలాగే ఉండేదన్నమాట. తర్వాత చెప్పాను కదా, అంటే డాడీ సిక్ అవడం వల్ల నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది అని. సో అందుకే పెళ్ళైనా కూడా ఫస్ట్ నుంచి నాకు మా హస్బెండ్కి ఉన్న అండర్స్టాండింగ్ ఇవన్నీ అక్కడి నుంచే మొదలైంది అనమాట. సో లేదు నువ్వు పెళ్ళైంది మా ఇంటికి వచ్చేయాలి, లేదా సపరేట్ రావాలి, ఇలాగా ఎప్పుడూ లేదు. ఆయన కూడా అర్థం చేసుకునే ఉన్నారు. సో అప్పటి నుంచి ఇంకా అమ్మతోనే. ఓకే, వాడైతే చిన్న వాడు రౌడీ, వాడు మీకు ఇంట్లో ఉంటే టైం పాస్ ఫుల్. యాక్చువల్లీ నా పాప అయితే అసలు ఫస్ట్ 3-4 years ఇంట్లో ఒక చంటి పిల్ల ఉంది అని కూడా ఎవరికి తెలియదు, అంత కామ్ ఉండదు గణేష్కి అయితే. వీడైతే ఫస్ట్ 1 year 1.5 year వరకు ముద్దపప్పులో ఉన్నాడు వీడు కూడా, తర్వాత మొదలు పెట్టాడు. యాక్చువల్లీ వాడు నాకు అంటే సేమ్ మా డాడీలా ఉంటారు. మా డాడీ 2019లో చనిపోయారనమాట. సో వీడు 22లో పుట్టాడు. మా డాడీకి ఇక్కడ కట్టు ఉంటుంది, సేమ్ డాడీకి అక్కడ ఎలా కట్ ఉంటుందో సేమ్ అలాగే వాడికి పుట్టుమచ్చ వచ్చింది. అంటే డాడీ ఫేస్ ఫీచర్స్ కానీ ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయిపోతాయి, వాడి కోపం కానీ బిహేవియర్ కానీ. అందుకని అంటే మా డాడీ పిలిచేవారు నన్ను ఇంట్లో షాము షాము అని పిలిచేవారు. మరి అంటే ఇంట్లో చాలా మంది అలాగే పిలుస్తారు, మా ఇంట్లో మా డాడీయే పిలిచేవారు, అమ్మ శ్రావణి అనే పిలుస్తుంది. మరి మా మావయ్య వాళ్ళు ఎవరో కానీ నేను షాము అని పిలవడం మా వాడు విన్నాడు. వాడు 2 years 7 months ఇప్పుడు. వాడు అమ్మ అని పిలవాడు, మమ్మీ అని పిలవాడు, షాము అనే పిలుస్తాడు. సో వాడు షాము అని పిలిచినప్పుడల్లా నాకు మా డాడీ పిలిచినట్టే అనిపిస్తుంది. సో అందుకని నేను వాడిని అలాగే పిలవనిస్తా. అమ్మ అలా పిలవకూడదండి అమ్మ అని, ఏం కాదు, నాకు మా డాడీ ఇంకా క్లోజ్ గా ఉన్నారు నాకు అన్న ఫీలింగ్ ఉంటది అని. సో నా బాబాయ్ అయితే షాము షాము అని తిరుగుతాడు వాడు వెనకాల. నా కూతురు పాపం మా అమాయకురాలది, దానికి ఎప్పుడు అమ్మ కావాలి, నేనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఇల్లు నాన్న పర్లేదు అన్నా కూడా అసలు లేదు అనమాట. అమ్మ 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 అమ్మకు వచ్చేది. నా కొడుకు అయితే వెయిట్ వెయిట్ నువ్వు వెయిట్ అని ఆడే వెళ్ళిపోతుంటాడు. వాటితో మీకు ఎటువంటి భయం లేదు? నా తర్వాత నాకు ధైర్యం, నా కూతుర్ని వాడు చూసుకుంటాడు, ఓకే ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉంటాడు అని. బాగా చేస్తారు ఇద్దరు, బాగా. అది కొంచెం ఆడించాలని చూస్తుంది, వీడే గయ్యాలిలో అరుస్తా ఉంటాడు పాపం దాని మీద.
సో మొత్తానికైతే ఫ్యామిలీ ఆల్ గుడ్, టచ్ వుడ్, దేవుడి దయ వల్ల లైక్ చూసాము ఈ ఫీల్డ్లో అని కానీ, ఇలా పర్సనల్ లైఫ్ అని కానీ, ప్రొఫెషనల్ కానీ చాలా హర్డల్స్ చూసాము, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాము, చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఎ మిక్స్డ్ సలాడ్. కానీ ఎన్ని ఉన్నా కూడా నువ్వు అలా చేసావు, నేను ఇలా చేశాను అని ఎప్పుడూ ఆ దెప్పు పొడుచుకోకుండా, నీ వల్ల నాకేంటి, నా వల్ల నీకేంటి అని ఇలాగ క్యాలిక్యులేటెడ్గా లేకుండా ఒక యూనిటీగా ఇప్పటి వరకు మేమంతా కలిసి ఉన్నాం. అంటే మేమనే కాదు, లైక్ మా రిలేటివ్స్ వాళ్ళ సపోర్ట్ కానీ, అటు అత్త మావలు కానీ, మమ్మీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ అంతా కూడా, ఎన్ని బయట నుంచి ఎన్ని స్టోన్స్ వచ్చినా కూడా ఆ పాట్ నుంచి అయితే బయటికి రాలేదు ఇప్పటి వరకు. సో అందుకని కొంచెం రిలాక్స్డ్ లైఫ్ వెళ్తా ఉంది. అక్క లాస్ట్ ఒక క్వశ్చన్, మీ సార్ ఒక ప్రాజెక్ట్తో రాబోతున్నారని. అవును, యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసి కొత్తగా మా ప్రయాణం, ఆ మూవీ తోటి హీరోగా లాంచ్ అయ్యారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దానికి. ఇప్పుడు ఆయన సెకండ్ ఫిలిం రాబోతుంది, సూర్యాపేట్ జంక్షన్ అని. సో ఆయన అందరూ కూడా హీరోగా చేస్తున్నారు అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సూర్యాపేట్ జంక్షన్ తొందరలో రాబోతోంది. ఇంకా ప్రమోషన్స్ అవన్నీ మొదలు పెట్టాలి, త్వరలోనే వస్తాం మీ ముందుకి. ఓకే, సో చూసారు కదా మనం శ్రావణి అక్క దగ్గర చాలా ముచ్చట్లు మనం మాట్లాడుకుంటే ఎన్ని మాట్లాడినా కూడా ఇంకా. అవునవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కూర్చుంటేనే చాలా ముచ్చట్లు అయిపోతాయి. అందులో ఇట్లాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నాలాంటి వాళ్ళు ఉంటే ఇలా ఆన్సర్స్ చెప్తూనే ఉంటారు. మీ ఎనర్జీ ఎప్పటికి ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుండాలి, మమ్మల్ని అందరినీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా రోజుల తర్వాత 1 year తర్వాత ఇంటర్వ్యూ 2-3 సార్లు 1 year అని నువ్వు చెప్తున్నావు నాకు తెలుసు. అయినా కూడా ఓకే, నీకోసం వాళ్ళందరి కోసం నేను టైం ఇవ్వడం కాదు, మీ అందరికి కొంచెం టైం తీసుకొని నా ఇంటర్వ్యూ చూడండి. ఓకే, అంటే ఇక ఎంత చెప్పినా చెప్తూనే ఉండాలనిపిస్తుంది, ఎంత మాట్లాడినా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. సో అలాగే ఇంకా నాకు ఒంట్లో శక్తి ఓపిక ఉన్నంత వరకు, మా తెలుగు ఇండస్ట్రీ నాకు అవకాశాలు ఇచ్చినంత వరకు నేను ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీ అందరి మనసులో కొంచెం ప్లేస్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. ఇలాగ నాకు జనాలకి చెప్పే అవకాశం ఇచ్చినందుకు నీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, సీరియస్లీ. సో చూసారు కదా, ఈరోజు మనం శ్రావణి అక్కతో చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు. నువ్వు క్లోజ్ చేసే ముందు 1 second దయచేసి నేను చెప్పిన ప్రతి మాట మీరు పాజిటివ్ యాంగిల్లోనే మైండ్ మోడ్ పాజిటివ్గా సెట్ చేసుకొని రిసీవ్ చేసుకోండి. దీంట్లో ఏమేమి ఉన్నాయా మెలకులు వెతుకుదాము, దాన్ని అలా చేద్దాం, ఇలా చేద్దాం, మీమ్స్ చేద్దాం, ట్రోల్ చేద్దాం, అవి ఏం చేయకుండా మంచిగా పాజిటివ్ మోడ్ సెట్ చేసుకొని వినండి, అలాగే తీసుకోండి. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. కంటిన్యూ. చెప్పేశారు, చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎవరు ట్రవల్ చేయకండి, ఇది నార్మల్గా జరుగుతున్న మాటలే అక్క కూడా మాట్లాడారు. అండ్ అది వాస్తవంగా అలా జరుగుతుంది, అందుకే అక్క కూడా చెప్పారు దాని గురించి. అందరూ చాలా రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, దానికి కూడా మంచిగా చెప్పినందుకు. చూస్తూనే ఉండండి, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. అందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ J2 Media.